రాష్ట్రంలో ₹2.35 ఇస్తున్నాడు, గుజరాత్లోనో రాజస్థాన్లోనో వాడి దగ్గర 49 పెట్టుకుంటామంటే కుంభకోణం అంటారు. రాజస్థాన్ ప్రొడక్షన్ పక్కన ఉంటుంది ఆడికి, ఇక్కడ ప్రొడక్షన్ లాంగ్ ఉంటుంది. ఏ రాష్ట్రం లెక్క ఆ రాష్ట్రమే కదా. ఆ లెక్కనైతే మన దగ్గర ₹8 కూడా కొన్నాం, ₹4.5 కూడా బోల్డ్ ఒప్పందాలు చంద్రబాబు గారి టైంలో జరిగాయి, ₹4.90 కూడా. మరి అప్పుడు అది కుంభకోణం అందామా? అంటలేదు కదా, భవిష్యత్ అవసరాల కోసం తీసుకున్నాం అంటున్నాం కదా. మనకి ఏది కావాలంటే దాన్ని పొగుడుతాం, అద్భుతం అంటాం, ఏది వద్దు అనుకుంటే దాని గురించి దొంగ కథనాలు రాస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ దొంగ కథనాల యొక్క ఇది బయటపడితే ఇంతకాలం పాటు బురచ్చల్లి దాదాపు 1.5 నుంచి అడ్డదిడ్డమైన బురచ్చల్లినోళ్ళు ఇవాళేమో అసలు ఆ వార్త రాయలా లేదు. అదే కదా, రేపో మాపో మళ్ళీ కథలు అల్లుతారు దీని మీద. అదాని విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అని వెంటనే సోషల్ మీడియా వాళ్ళందరూ ఏం చేస్తున్నారని రాస్తారు మళ్ళీ. అది అవును, అట్లా జరుగుతుంది రాబోయే రోజులు. మళ్ళీ మొత్తం మీద నిజం చెప్పులేసి రావడానికి ఎంత టైం పట్టింది అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి సెకీతో ఒప్పందం ఒక రకంగా సక్రమమైన తేలిపోయిందా, అలాగే అవసరం కూడా ఇప్పుడు మనం 4000 మెగావాట్ల విద్యుత్